హలో, ఈరోజు నా వీడియోలోని ఫుల్గా ప్రోటీన్తోని బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. దోశ బ్రేక్ఫాస్ట్. చివరి వరకు నా వీడియో ఫాలో అవ్వండి. పెద్ద కప్పుతోని బియ్యం తీసుకుంటా, ఒక కప్పు. దాని సకాన్ కప్పుకి పెసలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, పెద్ద స్పూన్తో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్తో జీలకర్ర. ఇవి కొంచెం 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇది ముందే అన్నీ క్లాత్తో తుడిచేసుకోండి పప్పులన్నీను, ఎందుకంటే మనం కడగం కదా, డ్రైగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుంటే ఫ్రై అయిన తర్వాత పౌడర్ చేసుకుంటాము. కొంచెం మరీ గరుగ్గా కాకుండా కొంచెం మీడియంగా చేసుకోవాలి. మెత్తగా కాదు, గరుగ్గా కాదు, మీడియంగా చేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకొని రాత్రి కలిపేసుకుంటే తెల్లవారికి మనకు బ్యాటర్ రెడీ అవుతుంది. కనీసం 5 to 6 hours నానాలి. ఈ విధంగా కలిపేసుకొని నేను రాత్రి కలిపేసుకున్నాను. మార్నింగ్ లేసాక సాల్ట్ కొంచెం తిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను. ప్యాన్ వేసుకొని ప్యాన్ మీద దోశ ఈ విధంగా పోసుకొని దాంట్లోని పనీరు, నేను హోమ్మేడ్ పనీరే యూస్ చేశాను. పనీరు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా, కొత్తిమీర, సాంబార్ మసాలా నేను చేసిన మసాలా మీకు లేకపోతే మాత్రం మీరు మార్కెట్స్ కూడా వాడుకోవచ్చు. మసాలా వేసుకొని బటర్ కాకపోతే నూనెనే వేసుకొని కాల్చుకోవచ్చు. ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి, చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఒకసారి మీరు ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే శనగపప్పు, పెసలు, మెంతులు అన్నీ కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇమీడియట్గా బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఇక దోశ రెడీ అయిపోయింది, క్రిస్పీగా టేస్టీగా.